భారతదేశంలో ఉన్న మొత్తం 145 నుంచి 148 కోట్ల జనాభాలో కేవలం 4 కోట్లు మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఇంకా ఇలాంటి డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. సో ప్రైవేట్ సెక్టర్లో దాదాపు 68 కోట్ల మంది ఏదో ఒక పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ఇంకా కొంతమంది 33 కోట్ల మంది జాబ్ లేక రెజ్యూమ్స్ ఇచ్చి వేకెన్సీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మిగిలినదంతా డేటా అంతా ఎట్టుపోతుంది అంటే వాళ్ళంతా చిన్న పిల్లలు, బిలో 16 ఇయర్స్ వాళ్ళు, ఎబో 60 ఇయర్స్ వాళ్ళు, పని చెయ్యలేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ రిమైనింగ్ కేటగిరీలోకి వస్తారు. సో ఈ సోదంతా ఎందుకు చెప్తున్నాం, మాకు కావాల్సిన విషయం చెప్పు అంటే మీకు కావాల్సిన విషయము 3 minutes వీడియో స్క్రిప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి, అక్కడి నుంచి ఉంటుంది. సో వీడియో మొత్తం వినాలి అనుకునే వాళ్ళు మాత్రం కంటిన్యూగా వింటూ ఉండండి. ఏంటంటే నేను చెప్పేది ఏంటి అంటే ఒక ప్రాజెక్ట్ అనేది జాబ్ జర్నీ అనే ఒక ప్రాజెక్ట్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తే త్రూ గవర్నమెంట్ ద్వారా ఇది పబ్లిక్కి ఎలాంటి వర్క్ కావాలన్నా కానీ అందులో మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఆ జాబ్ జర్నీ ప్రాజెక్ట్లో ఖచ్చితంగా అందరికీ ఉద్యోగం లభిస్తుంది. అది చదువుకున్న వాళ్ళైనా, చదువులేని వాళ్ళైనా, హయ్యర్ ఆఫీసర్స్ అయినా, లేకపోతే లో గ్రేడ్ వాళ్ళైనా, ఎవరైనా కానీ ఆ ప్రాజెక్ట్లో ఖచ్చితంగా జాబ్ అయితే పొందగలుగుతారు. త్రూ గవర్నమెంట్ ద్వారా అని ఎందుకు అంటున్నాను అంటే సో గవర్నమెంట్ ద్వారా అయితే ఇలాంటి ఫేక్ జరగకుండా, ఎలాంటి అంటే మనీ కట్టకుండా మనకి డైరెక్ట్గా జాబ్ వచ్చేటట్టుగా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. అందులో ఏమైనా అవకతవకలు జరిగితే మనం గవర్నమెంట్ దృష్టికి కూడా తొందరగా తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు నువ్వు ఒక ప్రైవేట్ కంపెనీని నమ్ముకొని దాంట్లో 1 లక్ష రూపాయలు కట్టి జాబ్లో జాయిన్ అయ్యి నిన్ను కంపెనీ నుంచి చెప్పకుండా చేయకుండా ఒక 2 నెలల ముందే జాబ్ నుంచి తీసేశారనుకోండి, అప్పుడు నువ్వు వెళ్ళి ఎవరికి కంప్లైంట్ చేస్తావు? సో అట్లా కాకుండా కొన్ని కండిషన్స్ ద్వారా కొన్ని నియమాలు పెట్టి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఆ ప్రాజెక్ట్ ప్రతి ఒక్కరికి, చదువుకోకపోయినా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ వీడియో అయితే ఒక నోటిఫికేషన్ గురించి అయితే చెప్తున్నాను. సో ఆ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఈ వీడియో ఎవరైతే బీటెక్ చదవాలనుకునే స్టూడెంట్స్ చదువుతున్న స్టూడెంట్స్ చూస్తున్నాం, లేదా ఆల్రెడీ చదివిన వాళ్ళు ఉన్నా కానీ మీ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ అయితే ఇది అయ్యి ఉండొచ్చు. ఒకవేళ కాకపోయినా ఇన్ ఫ్యూచర్ మీరు ఏదైనా బీటెక్లో కోర్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ కోర్సులో ఈ విధమైన జాబ్ అనేది ఉంటుంది అనే విషయమైనా కానీ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చదవాలనుకున్నా కానీ దానికి ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ ఫిల్టర్ చేసుకోవాలి ఫస్ట్ మీరు యాజ్ ఎ స్టూడెంట్గా. ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో సో చూడండి, నేనేం చెప్పా, 148 కోట్ల జనాభాకి అందాదా ఉన్న ఈ దేశంలో 4 కోట్ల మాత్రమే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. సో మీరు ఎంత కాంపిటీషన్ ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి. దీంట్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది, కాంపిటీషన్లో ఎంత పీక్స్లో ఉందో అర్థం చేసుకోండి. సో ఆ కాంపిటీషన్ని మీరు క్రాక్ చేయాలి అంటే స్టార్టింగ్ బేస్ నుంచే మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు నోటిఫికేషన్ విషయానికి వస్తే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ అంటే ఆ బోర్డు నుంచి 60 పోస్టులు అయితే వేకెన్సీ ఉంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 15 వరకు ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ అన్నారు. ఒకవేళ మీరు రిజర్వేషన్ వైజ్గా అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఆ నోటిఫికేషన్ గురించి ఇంకా కొంచెం ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే నేను ఒక్కొక్కటి చెప్తూ ఉంటా. ఇది మీరు నోట్ చేసుకోండి, ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ ఒకవేళ మీరు ఈ స్ట్రీమ్లో కనుక బీటెక్ కంప్లీట్ చేస్తే మీకు ఖచ్చితంగా ఇలాంటి ఒక నోటిఫికేషన్ వస్తుంది అనే విషయం అయితే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకేనా? సో డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ పోస్టులు అనమాట 60 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అర్హులు. మరి ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేస్తే సరిపోతుందా అంటే అది ఒక్కటే సరిపోదు, దానికి గేట్ స్కోర్ కూడా ఉండాలి. వ్యాలిడ్ గేట్ స్కోర్ 2026లో కనుక సివిల్ ఇంజనీరింగ్లో మీరు మీ బీటెక్ కంప్లీట్ చేసుకొని గేట్ 2026లో కనుక మీరు పాస్ అయితే ఖచ్చితంగా దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. సో చెప్పా కదా, ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ ఉండాలి. అండ్ పే స్కేల్ వచ్చేసి 56,000 నుంచి 1,77,000 అబోవ్ ఉంటుంది. ప్లస్ అలవెన్స్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా గేట్ స్కోరు ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలక్షన్స్ అయితే చేస్తారు. ఓకేనా? అప్లికేషన్ ఫీజు అయితే ఎవ్వరికీ లేదు. ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఈ పోస్ట్ అయితే ఇవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేసు మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళి మేము అప్లై చేసుకోవాలి అంటే నేను వెబ్సైట్ చెప్తాను,
ఆల్రెడీ చదివిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. nhai.gov.in gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. అక్కడ అప్లికేషన్ ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి అప్లికేషన్స్ ఏమైనా చూస్తే ఇన్ ఫ్యూచర్లో మీకు కూడా ఇలాంటిది ఒక పోస్ట్ ఉంటుంది. అంటే ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే మేము గేట్ ఖచ్చితంగా రాయాలి, గేట్కి ప్రిపేర్ కావాలి అనే ఇన్ఫర్మేషన్ అయినా సరే ఈ వీడియో ద్వారా మీకు తెలిసిందని అనుకుంటున్నాను. సో ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలోనే చీఫ్ జనరల్ మేనేజర్ ఫర్ ఫైనాన్స్ సెక్టారు, అకౌంట్ సెక్టారు, నెక్స్ట్ ఎమినేట్ ఎక్స్టర్నల్ ప్రొఫెషనల్స్, జాయింట్ అడ్వైజర్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ప్లానిటేషన్, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్, సో ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్, ఇందులోనే చాలా రకాల కేటగిరీస్ ఉన్నాయన్నమాట. సో మీరైతే ఖచ్చితంగా బీటెక్ చెయ్యాలి అనుకుంటే, సివిల్లో చెయ్యాలి అనుకుంటే ఇది ఒక రకమైన ఆపర్చునిటీ ఉందైతే మీకు తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా నా యూట్యూబ్ ఛానల్లో సో జాబ్ జనని అనే ప్రాజెక్ట్ని అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీరు పేరెంట్స్ అయినా సరే కిడ్స్కి మీకు ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీ పిల్లల భవిష్యత్తుకి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా యూట్యూబ్ మానిటైజేషన్ కోసం నేను బాగా ట్రై చేస్తున్నా. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఏ పనైనా సక్సెస్ అవుతుందా అవ్వదా అని నేను ప్రూవ్ చేసుకోవడం కోసము ఈ వీడియో అయితే డైలీ ఒకటి అప్లోడ్ చేస్తున్నా. సో ఈరోజు డే 11 వీడియో అనమాట. సో డే 11 వీడియోలో వ్యూస్ వచ్చేసి 10K వ్యూస్ క్రాస్ అయ్యాయి. వాచ్ అవర్స్ మొత్తం పడిపోతున్నాయి. 210 వాచ్ అవర్స్ ఉన్నాయి ప్రజెంట్. అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ అయితే మిలియన్ వ్యూస్, పేజ్ బాగా హెల్దీగా, అంటే పేజ్ బాగానే గ్రో అవుతుంది. 1.2 మిలియన్ వ్యూస్ క్రాస్ అయ్యాయి. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా 6.5K సబ్స్క్రైబర్స్ అయితే ప్రజెంట్ ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఫేస్బుక్ వచ్చేసి 6.7K ఫాలోవర్స్ ఉన్నారు ఫేస్బుక్లో. సో దేనివల్ల, ఏ పేజ్ వల్ల నాకు 1 రూపీ కూడా ఎర్నింగ్ రాదు. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ యూట్యూబ్లో నేను సక్సెస్ అయినా ఇది ఎప్పటికీ అంటే కంటిన్యూ కాదు. ఇది కాదు కదా మనకు కావాల్సింది, ఇవన్నీ కాదు. ఒక అవేర్నెస్ అనేది, ఒక సోషల్ వర్క్ అనేది చేసుకుంటూ మనము ఫ్యూచర్లో డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకంటూ ఒక గోల్ అనేది ఉండాలి. ఎవరి లైఫ్లో అయినా గోల్ అనేది ఉంటుంది. బట్ దానికి రీచ్ అవ్వడానికి అంటే వే అనేది చూడొచ్చు, తప్పులేదు. బట్ టైం వేస్ట్ మాత్రం చేసుకోకండి. సో ఉండాలి లైఫ్లో ఎంటర్టైన్మెంట్ అనేది కూడా, బట్ అట్లానే పూర్తిగా దాని మీద డిపెండ్ అయి ఉండకండి. అండ్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే మాత్రము మిగిలిన 33 కోట్ల జనాభా ఇండియా మొత్తానికి ఈ ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇది ఒక హ్యూజ్ ప్రాజెక్ట్. కొంచెం నమ్మి, ఒక నమ్మకం పెట్టి నాకు ఒక ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా నేనేంటి అనేది ఈ ప్రాజెక్ట్లో ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటా అనే హోప్ అయితే నాకు ఉంది. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, నెక్స్ట్ ఇంకేదైనా నా జర్నీ ఇదంతా కనుక మీరు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ వల్ల కానీ, లేదా లైక్ వల్ల కానీ, ఎలాంటి మీకు 1 NP అయితే ఖర్చు అవ్వదు కదా, జస్ట్ ఒక సపోర్ట్ లాగా అనమాట. సో మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు కనీసం అట్లీస్ట్ స్క్రోల్ అయినా చేయండి. సో అదంతా మేము వినలేము అనుకున్నప్పుడు స్క్రోల్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగవా యూట్యూబ్ ఛానల్.